సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు శుద్ధి అంటే ఏమిటో మనం గ్రహిస్తాం. చూడండి, ఒక మంత్రానుష్ఠానానికైతేనేమి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి అంటుంటాం కదా. కనుక శుద్ధి అనేటటువంటిది ఎలాంటిది? ఆకర్షణీయమైనటువంటిది. ఇప్పుడు గృహంలోకి వచ్చినామండి, ఆ గృహంలో వస్తువులన్నీ కూడా చిందర బందరగా పడివేసి ఎక్కడ ఏ వస్తువు ఉంటారో అలా కాకుండా చూచేదానికి ఎబ్బెట్టుగా ఉన్నదనుకో, ఏమనిపిస్తుంది మనకు? ఏమిటబ్బా వీరు ఇలా ఉన్నారు అని అనుకుంటామా లేదా? అలాగే ఈ శుద్ధి అనేటటువంటిది, ఇప్పుడు చూడండి, మనం పెద్ద పెద్ద బంగళాలకు వెళతాం, అవి చూడంగానే మనకు ఆకర్షింపబడతాయి. బా, ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందండి అని అంటారు కదా. అలాగే ఈ శుద్ధి అనేటటువంటిది శరీరానికి కూడా వర్తిస్తుందని మాత్రం గుర్తుంచుకోవాలి. శుద్ధమైనటువంటిది. అలాంటి శుద్ధి ఏమిటో మనం ఇక్కడ గ్రహిస్తాం. వాచాం శౌచం చం మనసఘాం శౌచమింద్రియ నిగ్రహం సర్వభూత దయాశౌచో నేతాశ్చౌచం పరార్థినా. 4 ప్రకారాలైనటువంటి శుద్ధులు ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది. అందులో మొట్టమొదటిది వాక్శుద్ధి. మనకు వాక్శుద్ధి ఉండదు. నిద్ర లేచినప్పటాంచి పడుకున్నంత వరకు కొన్ని వేల అబద్ధాలు మనం చెప్తాం. దానివల్ల ఏమవుతుంది? అబద్ధం వల్ల ఎవరికి నష్టం? ఒక అబద్ధం చెప్పిన దానికి, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే దానికి మరెన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అబద్ధాలు చెప్పేటటువంటి వాడికి ఏ శాస్త్రంలో చెప్పబడిన మంత్రానుష్ఠానం చేసినా ఫలితం ఉండదు. మేము చాలా యజ్ఞాలు చేశామండి, చాలా వ్రతాలు చేశామండి, అనేకమైన ధర్మ కార్యక్రమాలు చేసినామండి అంటారు. వాక్శుద్ధి లేనటువంటి వాడు ఎన్ని చేసినా అవి బూడిదలో పోసినటువంటి పన్నీరే. ఇది గ్రహించుకోండి. నీలో తప్పులు ఉండి శాస్త్రాన్ని ఏలెత్తి చూపించకూడదు. తప్పులన్నీ మనలోనే ఉంటాయి. అలాంటి వాటిలో మొట్టమొదటిది మనకు వాక్శుద్ధి. ఈ వాక్శుద్ధి అనేటటువంటిది సత్యంగా భూత హితము, ఇతరులకు మనము హాని చేయకూడదు అనేటటువంటి తలంపు, ఇవన్నీ ఎలా వస్తాయి? వాక్శుద్ధి కావాలంటే పరమాత్మను భజించాలి, పరమాత్మను తలుచుకోవాలి. ఈ శరీరం వెనక, ఈ పంచప్రాణాలు వెనక, ఈ ఇంద్రియాలను నడిపించేటటువంటి ఒక మహాశక్తి ఉందని, ఆ మహాశక్తికి మనం అందరూ కూడా యంత్రములుగా భావించి అలాంటి దయ కలిగి సత్యభాషణ చేత వాక్సిద్ధి అనేది లభిస్తుంది. అర్థమవుతుందా? ఇక మనశ్శుద్ధి, ఇది చాలా అవసరం. చూడండి, నీ కన్నేది అనంటే మనం చూపిస్తాం, నీ కాలేదంటే మనం చూపిస్తాం, నీ శరీరంలో ఉండేటటువంటి అంగాలన్నింటినీ నువ్వు చూపిస్తావు కదా. ఈ అంగాలన్నింటినీ నడిపేటటువంటి మనస్సుని ఇంతవరకు ఎవరు చూచింది లేదు. చూచారా? ఎవ్వడూ చూడలేదు. మరి అలాంటి మనస్సుని కానీ ఏదైనా ల్యాబొరేటరీలో సైంటిస్టులు ఒక రాజు పాత్రలో బంధించి, ఇదిగోండి నీ మనస్సు అనేటటువంటి దాన్ని మేము బంధించినాము, ఇదే మానవుడి యొక్క మనస్సు అని చూపించారా? అది సాధ్యమా? అసంభవమని. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా మనకు కూడా ఏం చెప్తారు? మనోధైర్యం తెచ్చుకోండి అంటారు.
మన లోపల ఉండేటటువంటి ప్రతి పార్టుని స్కాన్ చేసి చూపించేటటువంటి పరిజ్ఞానం మనకుంది. కానీ ఇది నీ మనస్సు అని చూపించే పరిజ్ఞానం ఎంతవరకు రాలేదు, రాబోదు కూడా. ఎందుకంటే మనస్సుకు రూపం లేదు. రూపం లేనటువంటి మనస్సు ఈ యొక్క దేహాన్నంతటినీ నడిపిస్తుంది. అనేకమైనటువంటి ఆలోచన ప్రవాహమే మనస్సు. అష్టావక్రుడు చెప్తాడు, ఆలోచన ప్రవాహమే మనస్సు. మరి ఆ మనస్సు ఎలా సిద్ధిస్తుంది? దానికి రూపం లేదు. మరి చూడండి, ఒక రాగి పాత్ర ఉంది, దాన్ని మనం దేంతో శుద్ధి చేస్తాము? ఏదో పీతాంబరం వేసి రుద్దుతాము, లేదా చింతపండు వేసి రుద్దుతాము, దాన్ని అలా శుద్ధి చేస్తాం. అలాగే వెండిని విభూతితో ద్వారా శుద్ధి చేస్తాం, మెరిపేదానికి కుంకుడుకాయ రసంతో మనం దాన్ని చేస్తాం కదా. అలాగే ఒక గాజు గ్లాస్ ఉంది, దాన్ని మనం ఏం చేస్తాం? పూర్వం మనం ఇళ్లలో పెట్టుకునేది చిమ్నీస్ ఉండేవి. ఆ గాజుని మనం ఏం చేస్తాం? వాటిని శుద్ధమైనటువంటి ముగ్గు పిండి పెట్టి తుడిచేటటువంటి వారు, దాంతో శుద్ధి అవుతుంది. బంగారం అనేటటువంటిది పసుపుతో శుద్ధి అవుతుందన్నారు. అట్లా ఒక్కొక్క పదార్థాన్ని శుద్ధి చేసేదానికి ఒక్కొక్క పదార్థం ఉంటుంది. మరి మనసు అనేటటువంటి దాన్ని శుద్ధి చేయాలంటే మనసుకు రూపం లేదు. మరి రూపం లేనటువంటి మనసును దేంతో శుద్ధి చేయాలంటే రూపం లేనటువంటి దాంతోనే శుద్ధి చెయ్యాలి. అది ఏమిటి? రూపము లేనటువంటిది శబ్దం. శబ్దం యొక్క తరంగాలను మనం చూస్తాం, అవి తరంగ రూపంలో ఉంటాయి. కనుక ఇక్కడ ఆ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మనసు మీద ఆ ప్రభావం పడుతుంది. ఆ శబ్దంతో మనసు అనేటటువంటిది శుద్ధి అవుతుంది. సెల్ ఫోన్లో మనకు డిలీట్ బటన్ ఉంటుంది, దాని నొక్కంగా ఏమవుతుంది? ప్రోగ్రామ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. అలాగే సంకల్ప వికల్పాత్మకంగా మనసులో పేరుకున్నటువంటి ఆ మలినమంతా కూడా డిలీట్ చేయటానికి దేని వాడతాం? ప్రతి విషయం డిలీట్ అయిపోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శుద్ధ మనస్కులే పరమాత్మను దర్శించగలుగుతారు. శుద్ధమైనటువంటి మనస్సు, మనోశుద్ధి అండి. ఇకపోతే చక్షురాది ఇంద్రియ శుద్ధి. ఈ చక్షురాది ఇంద్రియ శుద్ధి మనస్సుకి దగ్గరలో ఉండే ఏమిటంటే మనకి కళ్ళు. ఈ కళ్ళు ఎక్కడెక్కడైతే తిరుగుతుంటాయి, మనసు దాని గురించి ఆలోచిస్తున్నదని మనం గతంలో కూడా చెప్పుకోనున్నాం. కనుక దృశ్యాన్ని, సదృశాన్ని చూడాలి. భగవంతుణ్ణి, పూలను అలంకారం చేసి, ఎందుకు అలంకారం చేస్తారు మనకు దేవస్థానంలో? ఆ పరమాత్మను చూచి ఇంద్రియములు అంటే మనకు ఇంద్రియములో రాజేంద్రుడు అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. ఆ నయన దృశ్యంతో ఏమవుతుంది? చక్షురి ఇంద్రియములన్నీ శుద్ధి అవుతాయి. అందుకనే శుద్ధమైనటువంటివి, ఆకర్షణీయమైనటువంటివి చూడ, అంతేగాని చెడు దృశ్యాలను చూడకూడదు. మనం నిద్ర లేచి పలుకునేంత వరకు మనం చూచేటటువంటి దృశ్యాలన్నీ కూడా అలాంటి దౌర్భాగ్యమైనటువంటి దృశ్యాలే చూస్తాం. సెల్ ఫోన్ చూసుకుంటే నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనం ఎలాంటి శుద్ధమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నామో, దేనికి ఆకర్షితులమవుతున్నామో, మన జీవితాన్ని ఎలా ధ్వంసం చేసుకుని అశుద్ధిగా మనం ప్రవర్తిస్తున్నామో నేను ప్రత్యేకించి ఎవరిని వేలెత్తి చూపించాల్సినటువంటి అవసరం లేదు. కనుక సదృశ్యం, మంచి దృశ్యాలను చూచి ఈ యొక్క ఇంద్రియాలను నువ్వు అదుపులో ఉంచుకోగలవు. ఇక దయా శౌచ అన్నారు. ఈ దయా శౌచం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఏమిటా దయ అంటే? సమస్త ప్రాణుల యందు దయగలిగి ఉండటం. నిద్ర లేచిన కాంచి వారిని విమర్శిస్తూ ఉంటాం. ఈ నోటికి అదుపు ఆపు ఉండదు, మనలో దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు, కరుణ ఉండదు, ప్రేమ ఉండదు. నిరంతరము ఇతరులని మనం దూషించుటే,
దయారహితులంగా మనం బ్రతుకుతూ ఉంటాం. కనుక సర్వ ప్రాణుల యందు దయ కలిగి ఉండటమే దయా శౌచం. నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. ఉపన్యాసాలు చెప్తే చాలా అనేకమైన విషయాలు దొర్లుకుంటూ వస్తాయి. కనుక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షిప్తంగా మీకు నేను తెలియచేస్తున్నాను. కనుక ఈ శుద్ధి అనే విషయాన్ని గ్రహించి ఆనందిస్తానని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.